మా గోదావరికి సండే వస్తే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలండి. అదే వెరైటీ అయినా కానీ నాన్ వెజ్ అయితే ఉండాలి. సో ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశాను, ఇంకా ఫిష్ కర్రీ చేశాను. మీలో ఎంతమందికి సండే అంటే ముక్క లేకపోతే ముద్ద దిగదో నాకు కామెంట్ చేయండి. మాకైతే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి, ఏదైనా ఫెస్టివల్ అయితే తప్ప. రేర్గా మానేస్తాము. చూసారు కదా ఫిష్ కర్రీ ఎంత యమ్మీగా వచ్చిందో, ముక్క ఎక్కడ విరక్కుండా చాలా యమ్మీగా గ్రేవీగా వచ్చింది. సో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా మిల్లెట్ రైస్. ఈ మిల్లెట్ వచ్చేసి అండుకొరలు అనమాట. మేము మ్యాక్సిమం రోజు మిల్లెట్సే తింటాం. పిల్లలకి కొంచెం వైట్ రైస్ వండుతాను, కానీ ఇలా ఫిష్ కర్రీ పులుసు అయినప్పుడు వాళ్ళకి మిల్లెట్సే పెడతా. చూసారు కదా నా ప్లేట్, మా బాబు ప్లేట్, ఇంకా మా పాప ప్లేట్. మా పాప కూడా మిల్లెట్స్ చాలా ఇష్టంగా తింటుంది. మా బాబు అయినా కొంచెం అటు ఇటు అంటాడు, కానీ మా పాప అయితే ఉట్టి మిల్లెట్స్ రైస్ అలా తినేస్తుంది, అంత ఇష్టం. అందుకే తనకు తింటుందనే కొంచెం కుక్కర్లో వండాను అనమాట. తర్వాత లాస్ట్లో మా పాప ఒక స్టోరీ చెప్తుంది, వినండి, చాలా బాగుంటుంది. అసలు ఆ స్టోరీ ఏంటో కూడా నాకు తెలియదు, ఓన్గా అప్పటికప్పుడు చెప్పింది. మీ వీడియో కనుక లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పాప స్టోరీ ఏంటో వినేయండి. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. వీడియో నువ్వు స్టోరీ చెప్తున్నావు కదా. ఉండేవారైనా ఒక పాలించేవాడు దొంగలు ఇచ్చి పోలీస్ పట్టుకున్నాడు. అప్పుడేమో ట్రైన్కి పైన పట్టుకున్నారంట. దొంగలు ఇచ్చి పోలీస్ ట్రైన్కి పోలీస్ పైన వచ్చేదంట పెద్ద. నా స్టోరీ చెప్పు.